వివేక్ ఎవడు సలహా ఇస్తాడో ఏమో నాకు అర్థం కాదు. కానీ వివేక్ గారు, మంత్రి వివేక్ గారు, బాల్కా సుమన్ ఎవడు అరెస్ట్ చేయమని సలహా ఇచ్చింది నీకు? బాల్కా చెన్నూరులో కథమవుతున్న బీఆర్ఎస్ పార్టీకి మళ్ళీ ఊపిరి పోసినావు. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికలు జరిగితే మొదట కాంగ్రెస్ పార్టీ ఓడిపోయే సీటు చెన్నూరే. ఈ రేవంత్ రెడ్డి అంటే ఆయనకు పిచ్చోడు అనుకుంటున్నావా? కేసీఆర్ను, కేటీఆర్ను, హరీష్ రావును వీళ్ళని బెదిరిస్తా ఉండు కానీ అరెస్ట్ చేస్తలేడు. ఎందుకు చేస్తాడా? అరెస్టు ఎవడైతే చేస్తాడో వాని పని కథమవుతుంది. జైలుకు పోయినోడు లీడర్ అవుతాడు, జైలుకు పంపినోడు కాదు. నేను ఇట్లే సాధారణంగా వార్తలు చదువుకుంటూ నన్ను ఎమ్మెల్సీని చేసింది కేసీఆర్. అతను నా మీద దాడులు చేసి జైల్లోకి పంపడం వల్ల నేను లీడర్ అయినా. ఇలా ఓ పార్టీ పెట్టిన ఈ వర్గాల కోసం ఇప్పుడు జైలుకు తోలేవు బాల్కా సుమన్. ఏమైంది? చెన్నూరులో అయ్యో పాపం ఈ అమ్మాయి ఈయనెక్కడ మనిషిరా బాయ్. వాస్తవానికి క్యాతానపల్లి కాడ నీకు బలం ఉన్నదా? పోనీ వివేక్ గారు, క్యాతానపల్లి కాడ మీకు బలం ఉన్నదా? లేదు కదా. హుందాగా మీ నాన్న తరహా రాజకీయాన్ని ప్రోత్సహించాలంటే హుందాగా వాళ్ళు గెలిచినప్పుడు వాళ్ళు గెలిచిన వాళ్ళకి శుభాకాంక్షలు అని చెప్తే మీ ఇమేజ్ ఇంకా పెరిగేది. కానీ ఏదో చేద్దాం, ఏదో మసిబూసి మారడికాయ చేద్దామని అంటే అది ఆఖరికి మీరు చూసుకోండి డ్యామేజ్ అయ్యింది మీరే. మరి మీకు ఎవడు సలహా ఇచ్చిండో తెలియదు కానీ ఈ రాష్ట్రంలో ఎక్కడ కూడా గిట్లా అరెస్ట్ చేయలే, నువ్వే డ్యామేజ్ అయినావు. అది మరి నీకు ఎవడు సలహా ఇచ్చిండో తెలియదు కానీ ఎవడో నీ పతనం కోరుకుంటా ఉన్నాడు పక్క పండి, జాగ్రత్త. ఇక ఇది రెండో అంశం. ఇంకా మూడో అంశం వచ్చేసి చాలా రోజుల నుంచి ఎంపీటీసీ ఎన్నికలు, జెడ్పీటీసీ ఎన్నికలు పెడతారా, జిహెచ్ఎంసీ పెడతారా? మహేష్ కుమార్ గౌడ్ అంటా ఉన్నాడు 80% జిహెచ్ఎంసీలు మాయే. ఆ 20% ఏంటియో అవి చెప్పండి, ఆడ పోటీలో పెట్టకురి. ఫస్ట్ 80% ఎన్నో ఆ 80% సీట్ల పేరు చెప్పండి. ఆ 27 ఉన్నాయో ఆ 20 పేర్లు చెప్తే గానే విపక్షాలు పోటీ చేసుకుంటారు. ఒకటి. ఇంకా ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో పోటీ చేస్తాం. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో పోటీ చేస్తాం, ఆడ కూడా విజయం సాధిస్తామని చెప్పి కాంగ్రెస్ పార్టీ జబ్బలు సరుచుకుంటా ఉంది. నేను అడుగుతా ఉన్నా, సరే కాంగ్రెస్ పార్టీ ఆడ గెలుస్తుందా, బీఆర్ఎస్ గెలుస్తుందా, ఇంకోటి గెలుస్తుందా, మేము గెలుస్తామా, ఎవరు గెలుస్తామో పక్కకు పెడితే 3 పార్టీలలో ఉన్నటువంటి బీసీలారా చూసిరా, బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్కు మద్దతు ఇస్తుంది, కాంగ్రెస్ పార్టీకి బీజేపీ మద్దతు ఇస్తుంది, కాంగ్రెస్ బీజేపీ బీఆర్ఎస్ ఒకటవుతుంది. వాళ్ళు అధికారాన్ని పంచుకునే కాడ ఈ అగ్రకుల దోపిడీ కులాలు ఎట్లా ఆలోచిస్తా ఉన్నాయి, కింద ఈడ కూర్చొని నేను కాంగ్రెస్ వాళ్ళకు మద్దతు ఇచ్చేదే లేదని ఈయన చెప్తా ఉంటాడు. నీ మద్దతు ఏమని కావాలి అయ్యా? మీద వీళ్ళే అల్లుకొని ఎవరికి వాడు పంచుకొని తింటా ఉన్నారు కదా. బీఆర్ఎస్ మద్దతుతోని కాంగ్రెస్ ఎన్ని మున్సిపాలిటీ దక్కించుకోలే, బీజేపీ మద్దతుతోటి బీఆర్ఎస్ ఎక్కడ దక్కించుకోలే. రఘునందన్ రావు గారు పోయి బీఆర్ఎస్ పార్టీ కోటేసిండు. ఎందుకంటే ముదిరాజు నేను ఎట్టి పరిస్థితిలో చైర్మన్ కానీ అని చెప్పి వెలమైన పోయి రెడ్డిలతో కలిసి ఓటేసిండు. నీకు ఎక్కడి పార్టీలు, ఎక్కడి కథలు ఏడున్నావు ఇంకా ఈ పార్టీలలో? ఈ పార్టీలు మనవి కాదు, గుర్తుపెట్టుకోండి.